power n into 5 plus p1 into d power n minus 1 into y plus p2 into d power n minus 2 into y plus and so on plus pn into y. ఓకేనా ఈక్వల్స్ టు q of x. సో ఇప్పుడు నేను అన్నిటి నుంచి y కామన్ చేస్తాను. y కామన్ చేస్తే మనకి ఫస్ట్ d power n plus d power n minus 1 p into p1 into d power n minus 1 plus p2 into d power n minus 2 plus and so on plus pn into y equals to q of x. ఓకేనా సో ఆపరేటర్ డి ఫార్ములా ప్రకారం టోటల్ దాన్ని నేను ఎఫ్ ఆఫ్ డి అనుకుంటాను. అంటే మనకు ఆపరేటర్ డి ఫార్ములాకి ఒక హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తే అది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ చేంజ్ అవుతుంది. సో ఇది ఇచ్చిన హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అది ఏ ఆర్డర్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. సో హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీరు ఎలా రాసుకుంటారంటే f of t into y equals to q of x. For example, suppose మీకు d square y by dx square plus 4 into dy by dx plus 3 into y equals to e power 3x. Let's find solve the differential equation అంటారు. ఓకేనా సో ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే మీరు ఆపరేటర్ డి ఫార్ములాకి రాసుకోవాలి. అంటే మనకి డి స్క్వేర్ ఇంటూ వై ప్లస్ 4 ఇంటూ డివై ప్లస్ 3y ఈక్వల్స్ టు ఈ పవర్ 3x. ఓకే వై కామన్ తీస్తే డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్